గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మన సర్వేర్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు మనం వీడియోలో QGISని ఎట్లా ఇంపోర్ట్ చేయాలా, ఎట్లా ఇన్స్టాల్ చేయాలని చూసుకున్నాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ పైన ఉన్న టూల్ బార్స్ అన్నింటినీ ఎలా అరేంజ్ చేసుకోవాలనేది చూసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మనం లేయర్ని క్రియేట్ చేయడం, ప్రాజెక్ట్ని సేవ్ చేయడం, సో మెయిన్గా లేయర్స్ గురించి ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇదివరకు వీడియోలో మనం డిస్కస్ చేసాం ఎట్లా ఇన్స్టాల్ చేయాలా, ఎట్లా దాన్ని అరేంజ్ చేసుకోవాలని. సో ఇప్పుడు వీడియోలో లేయర్స్, ఏ లేయర్స్ అయితే మనకి ఇంపార్టెంట్గా అవసరమవుతాయి, సో పాయింట్ లేయర్, లైన్ లేయర్, LPM లేయర్, సో ఇవన్నీ మనకు బేసిక్గా అవసరమవుతాయి అన్నమాట. సో ఈ లేయర్స్ అన్నింటినీ ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. దానికంటే ముందు మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ సిస్టంలో మనం కొత్తగా ఇన్స్టాల్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ న్యూ ఎంటీ ప్రాజెక్ట్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే కొత్త ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది వచ్చేసి ఈ రైట్ సైడ్ బాటంలో కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ని సెట్ చేసుకోవాలా. సో దీనికోసం మనం ఇక్కడ క్లిక్ చేసామంటే కొంచెం స్లోగా ఉండడం వల్ల తిరుగుతుంది. సో ఈ విధంగా ఇట్లా వరల్డ్ కోఆర్డినేట్స్ వస్తాయి. ఈ CRSని మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఈ CRS గురించి అంటే ఈ లేయర్స్, ఈ నెంబర్స్ ఎందుకు వస్తాయి అనేది మనం ఇదివరకే వీడియోలో డిస్కస్ చేసినాం. సో ఇన్ కేస్ ఇంతకుముందు ఆ వీడియో ఎవరైనా చూడకపోతే సో మన ఛానల్లో ఉంటుంది, సో మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. UTM కోఆర్డినేట్ సంబంధించిన వీడియో ఉంటుంది. సో దాన్ని చూడడం వల్ల మీకు ఏ కోఆర్డినేట్ ఎందుకు వాడుతున్నాం అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది అనమాట. సో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఏపీ ఉన్న పొజిషన్ అంతా UTM జోన్ 44 అనే వర్క్ అవుతుంది. సో ఇంకొన్ని ప్లేసెస్లో 43 జోన్ ఉంటుంది, 45 జోన్ కూడా ఉంటుంది. ఏపీలో కొద్ది పోర్షన్ మాత్రమే. సో మెయిన్గా 44 జోన్ కాబట్టి మనం 44 జోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెర్చ్ చేసేటప్పుడు చూసి 32644 సెర్చ్ చేసామంటే మనకి తొందరగా వస్తుంది. అంటే ఇలా వచ్చింది. సో దీన్ని ఇలా కింద ఇంకుంటే కానీ ఈ విధంగా వచ్చిందనమాట. సో ఓకే, ఇది క్లిక్ చేసి ఇక్కడ అప్లై కొడుతున్నాను. ఇక్కడ కింద అప్లై కనిపిస్తుంది కదా, అప్లై క్లిక్ చేసి ఓకే. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ అంతా UTM జోన్ 44 WGS 84 UTM జోన్ 44N. ఇది వచ్చేసి EPSG 32644. సో ఈ కోడ్ అనేది ఇక్కడ కింద కనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం తీసుకునే లేయర్స్ అన్నీ కూడా UTM జోన్ 44N కిందకే తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం, ప్రాజెక్ట్ని సేవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రాజెక్ట్ అన్టైటిల్ ప్రాజెక్ట్ కింద ఉంది, జస్ట్ ఓపెన్ చేసుకున్నాం, CRS ఇచ్చుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోవాలా. ప్రాజెక్ట్ని సేవ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సేవ్ సింబల్, సేవ్ ప్రాజెక్ట్ అనమాట. Ctrl+S నొక్కితే సేవ్ అవుతుంటుంది. సో ఇది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు పాత్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. మనం డిఫాల్ట్గా మనకు కావాల్సినవన్నీ డెస్క్టాప్ మీద పెట్టుకుంటాం కాబట్టి డెస్క్టాప్ మీద ఒక న్యూ ఫోల్డర్ వేసుకునేసి, న్యూ ఫోల్డర్ ఏం పెట్టుకుందాం, రీసర్వే అని పెట్టుకుందాం. రీసర్వే అని పెట్టుకునేసి రీసర్వే దాంట్లో కూడా చాలా ఉంటాయి. సో మనకు ఏవైతే కావాలో దాన్ని మాత్రమే, షేప్ ఫైల్ కోసం మాత్రమే ఒక ఫోల్డర్ పెట్టుకునేసి షేప్ ఫైల్స్, ఎందుకంటే షేప్ ఫైల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని బ్యాకప్ చేసుకోవడం కోసం ఇంకో దానికోసము ఈ ఫోల్డర్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు షేప్ ఫైల్స్లో ఇక్కడ QGIS ఫోల్డర్ని QGIS నేమ్ లేకుంటే విలేజ్ నేమ్తో కూడా సేవ్ చేయొచ్చు. ఏదో ఒకటి ఒక నేమ్ ఇచ్చేసి ఒక ఫైల్ అయితే సేవ్ చేస్తాం. ఓకేనా. మనకి ఏదైతే నేమ్ ఇచ్చింటామో అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము విలేజ్ నేమ్తో సేవ్ చేసాం. విలేజ్ నేమ్తో సేవ్ చేసిందంతా ఒక QGIS ఫోల్డర్, QGIS ఒక ఫార్మాట్ ఉంటుంది కదా, QGIS ఫార్మాట్లో సేవ్ అవుతుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చేసిండేది ఈ ప్రాజెక్ట్ని సేవ్ చేసాం.
ఇప్పుడు మనం ప్రతి ఒక్క లేయర్ని ఇందాక మనం చూపించాం కదా. సో పాయింట్ లేయర్ అయితేనేమి, లైన్ లేయర్ అయితేనేమి, సో ఇవన్నీ కూడా అదే దాంట్లోనే సేవ్ చేసుకుంటాం అనమాట. ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఉండేటివన్నీ సో అందులోనే సేవ్ చేసుకుంటాం. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది. మనం బ్యాకప్ చేసుకోవడం కోసం చాలా ఈజీగా ఉంటుంది, అందుకోసం మనం దాంట్లో సేవ్ చేసుకుంటాం అనమాట. సో అది నెక్స్ట్ ఇంకా మనం వీడియోస్లో పోను తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే మనం లేయర్స్లోకి లేయర్స్ యాడ్ చేసుకునే ముందు ఫస్ట్ మనకి రాస్టర్ మ్యాప్ ఇచ్చింటారు, రాస్టర్ ఇమేజ్ అంటే ఓఆర్ఐ ఇచ్చింటారు కదా. సో ఓఆర్ఐని మనము పెన్ డ్రైవ్ నుంచి కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఓపెన్ చేసుకోవాలన్నమాట. అది ఎలా ఓపెన్ చేసుకుంటామంటే ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదా, లేయర్స్లోకి వెళ్ళి యాడ్ లేయర్లో ఇక్కడ యాడ్ రాస్టర్ లేయర్, ఓఆర్ఐ ఇమేజ్ని మనం రాస్టర్ ఇమేజ్ అంటాం అన్నమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు రాస్టర్ డేటా అంటే ఏమి, వెక్టర్ డేటా అంటే ఏమి మనకు ఆల్రెడీ తెలుసు. ఇన్ కేసు ఎవరికైనా దాని మీద డౌట్ ఉంటే కామెంట్ చేశారంటే దాని గురించి ఒక డీటెయిల్ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ యాడ్ రాస్టర్ లేయర్లోకి వెళ్ళేసి ఒక డైలాగ్ బాక్స్ అయితే డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ రాస్టర్ లేయర్లో ఇక్కడ అనమాట. ఇప్పుడు రాస్టర్ డేటా సెట్ ఇక్కడ మనము ఆ రాస్టర్ ఇమేజ్ ఎక్కడుందనేది మనం ఇక్కడ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్కువ జీబీ ఉంటుంది కాబట్టి లోకల్ డిస్క్ ఈనో ఎఫ్ఓ ఏదో ఒకటి మనం కాపీ చేసుకుని ఉంటాము. సో ఆ కాపీ చేసుకున్న ఇమేజ్ని, ఆ కాపీ చేసుకున్న పాత్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడికి వస్తుంది అనమాట. సో నా దగ్గర ప్రస్తుతానికి రాస్టర్ ఇమేజ్ లేదు, నేను జస్ట్ యాడ్ చేయడం కోసం ఏదో ఒకటి ర్యాండమ్గా యాడ్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా రాస్టర్ ఇమేజ్ని ఇలా ఇలా క్లిక్ చేసిన తర్వాత యాడ్ కొట్టగానే సో మనకు కావాల్సిన లొకేషన్లో వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికి రాస్టర్ ఇమేజ్ లేదు కాబట్టి సో దీన్ని క్లోజ్ చేసుకుందాం. సో మన దగ్గర రాస్టర్ ఇమేజ్ లేదు, రాస్టర్ ఇమేజ్ లేకుండా మనం ఏం చేసుకోవచ్చు, ప్లగిన్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ ప్లగిన్స్, మనం ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్స్టాల్ ప్లగిన్స్లోకి వెళ్ళి మనం ఏం చేసుకోవాలా, ఫస్ట్ వచ్చేసి శాటిలైట్ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో వచ్చేటట్టు చేసుకోవాలా. శాటిలైట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో రావడం కోసం సేవ్ ప్రాజెక్ట్ చేసాము. దీని తర్వాత ఓకే, ప్లగిన్స్కి వెళ్ళి డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ HCMGIS అని క్లిక్ చేయగానే సో ఇది వస్తుంది కదా. ఈ ప్లగిన్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మనకి బేస్ మ్యాప్స్ వస్తాయి అన్నమాట. బేస్ మ్యాప్స్ అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యాప్స్. మన దగ్గర ఓఆర్ఐ లేదు కాబట్టి ఇది ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఇన్ కేసు ఓఆర్ఐ ఉంటే డైరెక్ట్ ఓఆర్ఐ యాడ్ చేసుకుంటాం, మరి దీంతో అవసరం లేదనమాట. ఓకే, HCMGIS ఇన్స్టాల్ అయిపోయింది. అన్ఇన్స్టాల్ రీఇన్స్టాల్ ఉంది, సో క్యాన్సిల్ చేస్తాం. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోతాంటే ఈ మెనూ బార్లో HCMGIS అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి బేస్ మ్యాప్స్ నుంచి మనకు కావాల్సిన శాటిలైట్ ఇమేజ్. సో మనకి ఇంకా వేరే కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మనం గూగుల్ శాటిలైట్కి వెళ్తాం, అంటే గూగుల్ శాటిలైట్ మనకు అవసరం అని చెప్పేసి దీన్ని అయితే మనం తీసుకుంటాం అనమాట. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ లేయర్స్లో HCMGIS అనేది వస్తుంది. గూగుల్ శాటిలైట్ ఇమేజ్ అనేసి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకే, శాటిలైట్ ఇమేజ్ ఏదైతే ఉందో అదంతా చూపిస్తుంది. మనకి ఎక్కడైతే కావాలో అక్కడ జూమ్ చేసుకుంటాం. ఓకే, ర్యాండమ్గా ఎక్కడ చూడ జూమ్ చేస్తున్నాను. సో ఇది మనకి మన దగ్గర మ్యాప్ లేనప్పుడు, ఓఆర్ఐ లేనప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మనం చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా లేయర్స్ని అయితే యాడ్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే వచ్చేసింది. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ లేయర్స్ని అయితే యాడ్ చేసుకుందాం. లేయర్స్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమేమి ఉన్నాయి, శాటిలైట్ ఇమేజ్ తర్వాత పాయింట్ లేయర్, లైన్ లేయర్, LPM పాలిగాన్. ఫస్ట్ అయితే పాయింట్ లేయర్ క్రియేట్ చేసుకుందాం. పాయింట్ లేయర్ క్రియేట్ చేసుకోవడం కోసం క్రియేట్ లేయర్, ఇందాక మనం శాటిలైట్ అదే రాస్టర్ ఇమేజ్ యాడ్ చేసుకోవడం కోసం యాడ్ లేయర్లోకి వెళ్తాం. ఇక క్రియేట్ లేయర్ ఫస్ట్ టైం మనం ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ టైం మనం క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు క్రియేట్ లేయర్లోకి వెళ్తాం అనమాట. క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్.
ఇక్కడ మనము క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఎక్కడైతే సేవ్ చేసుకోవాలో అడుగుతుంది అనమాట. మనం ఆల్రెడీ రీసర్వ్ అని చెప్పి ఒకటి సేవ్ చేసుకున్నాం. అందులో షేప్ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది. షేప్ ఫైల్స్ అనే ఫోల్డర్లోనే ఇప్పుడు మనం పాయింట్స్ అనే షేప్ ఫైల్ని కూడా యాడ్ చేస్తామన్నమాట. పాయింట్స్ అనే షేప్ ఫైల్ ఎక్కడ పెడుతున్నాం? డెస్క్టాప్ పైన రీసర్వే ఫోల్డర్లో షేప్ ఫైల్స్ అనే ఫోల్డర్లో పెడుతున్నాం. ఓకే, సేవ్. తర్వాత ఫైల్ అండ్ కోడింగ్ డిఫాల్ట్గా సిస్టమ్ అనేది ఉంటుంది. జియోమెట్రీ టైప్ ఇది పాయింట్స్ కాబట్టి పాయింట్స్. ఇక్కడ మనకు సిఆర్ఎస్ చూసుకుని అప్పుడు మనం ఇక్కడ ఇచ్చాం కదా, సిఆర్ఎస్ అనేది WGS84 UTM-044N ఇదే మనం ఇచ్చుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే, ఇది పాయింట్స్కి సంబంధించి ఇదనమాట. జియోమెట్రీ టైపు సిఆర్ఎస్ ఈ రెండు చూసుకోవాలా. సో ఓకే క్లిక్ చేయగానే లేయర్స్ ప్యానల్లో అది డిస్ప్లే అవుతుంది. ఓకేనా? పాయింట్స్. సో ఇక్కడ ఇది చేంజ్ అయినట్టుంది, మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, అప్లై. ఓకే, ఓకే పాయింట్స్ లేయర్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ మనకు కావాల్సిన లేయర్ లైన్ లేయర్. సేమ్ అదేవిధంగానే క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్, ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ లీడర్స్ పైన క్లిక్ చేసి పాయింట్స్ లేయర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, అంటే ఆల్రెడీ వచ్చింది, అది క్రియేట్ చేసాం కాబట్టి. ఇప్పుడు లైన్ లేయర్. సో లైన్ లేయర్ కూడా మనకు అవసరం అవుతుంది. ఎప్పుడు అవసరం అవుతుంది అనేది నెక్స్ట్ మనం వీడియోస్లో ముందుకు వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుంది అన్నమాట నీట్గా. సో అందరూ అయితే దీన్ని ఫాలో అవుతుందండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోస్ మనకి ముందు తెలియడం కోసం. సో పాయింట్ లేయర్ యాడ్ చేసాం, లైన్ లేయర్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఎల్పిఎం పాలిగాన్ లేయర్. ఎల్పిఎం పాలిగాన్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మనం చేసిందంతా కూడా ఇందులోనే సేవ్ చేసుకోవాలి. ఇదే మనకి నెక్స్ట్ అప్రూవల్ కానీ లేకుంటే ఎవరికైనా పంపించాలన్నా ఎల్పిఎం పాలిగాన్ అనేది చాలా ఇంపార్టెంట్ లేయర్ అనమాట. సో ఎల్పిఎం లేయర్ అనేది చాలా జాగ్రత్తగా ఏమేమైతే అవసరమైతే అవన్నీ చేసుకోవాలన్నమాట. న్యూ షేప్ ఫైల్ లేయర్, ఇక్కడ ఎల్పిఎం పాలిగాన్. ఎల్పిఎం పాలిగాన్ అనే నేమ్తో సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్న తర్వాత జియోమెట్రీ టైప్ వచ్చేసి పాలిగాన్ అనేది పెట్టుకోవాలా. జియోమెట్రీ టైప్ పాలిగాన్ పెట్టుకున్న తర్వాత సిఆర్ఎస్ వచ్చేసి WGS84 UTM-44 ఇది కామన్గా పెట్టుకుంటాం. సో ఇక్కడ ఇంతకుముందు వాటి వరకు మనం ఇది అవసరం లేదు, అంటే ఇక్కడ అట్రిబ్యూట్ టేబుల్ అంటారు దీన్ని. అట్రిబ్యూట్ టేబుల్ని ఇంతకుముందు వాటికి అవసరం లేదనమాట. సో ఇప్పుడు దీనికి మనం ఖచ్చితంగా అట్రిబ్యూట్ టేబుల్ పెట్టుకోవాలా. అట్రిబ్యూట్ టేబుల్ వచ్చేసి ఏమొస్తుందంటే, అంటే ఎల్పిఎంలో మనకు బేసిక్గా ఏమేమి తీసుకోవాలో అవన్నీ ఎంటర్ చేసుకుంటాం అనమాట. సో దీని లెంత్ వచ్చేసి ఒక 999 ఉండండి. టైప్ టెక్స్ట్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మనం ఏం రాసుకోవాలన్నా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ అయితే మనకి బేసిక్గా సర్వే నెంబర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సర్వే నెంబర్, యాక్టివ్ ఫీల్డ్స్. సర్వే నెంబర్ ఎంటర్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి సర్వే నెంబర్ తర్వాత పట్టాదారు నేమ్ రాసుకుంటాం. పట్టాదారుని యాడ్ చేసుకుంటాం. తర్వాత పట్టాదారు రిలేషన్ యాడ్ చేసుకుంటాం, అంటే సన్ ఆఫ్ కానీ వైఫ్ ఆఫ్ కానీ వస్తారు కదా, అదనమాట. పట్టాదారు రిలేషన్ యాడ్ చేసుకుంటాం. మనకు ఖాతా కూడా అవసరమవుతుంది అనుకుంటే, అంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ కోరిలేషన్ అప్పుడు కానీ ఈజీ కావడం కోసం ఖాతా నెంబర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ 1Bలో ఉన్న ఎక్స్టెంట్, అంటే అడంగలో ఉన్న ఎక్స్టెంట్ని 1B ఎక్స్టెంట్ రాస్తున్నారు. అడంగల్ ఎక్స్టెంట్ రాస్తే లెంత్ అయిపోతుంది కాబట్టి 1B ఎక్స్టెంట్ రాస్తున్నారు. దీని తర్వాత చల్తా నెంబర్. సో బేసిక్ అయితే ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ చల్తా నెంబర్ అనేది యాడ్ చేసుకున్నాం. కొంతమంది ఎల్పిఎం నెంబర్ని చల్తా నెంబర్ కిందగా ఇచ్చేసుకుంటారు అన్నమాట, అంటే రెండు లేకున్నా. సో అది కూడా బెటరే. సో ఎల్పిఎం నెంబర్, చల్తా నెంబర్ రెండు ఇస్తాం. తర్వాత ఎల్పిఎం ఎక్స్టెంట్ వస్తుంది. ఇంకా లాస్ట్లో
అన్నిటికీ కామన్గా రిమార్క్స్ అనేది యాడ్ చేసుకుంటాం. సో ఇవన్నీ మనం బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇంకా కొంతమంది ఇంకా కొన్ని మనకి ఇంకా అక్యురసీ కోసం ఇంకా ఏమైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇవి కూడా ఎక్కువ అవుతాయన్నా మనకు ఎక్కువ అయ్యేదాన్ని బట్టి అదే మనకి ఏవైతే అవసరం లేదో ఏవైతే మనకు ఉంది ఎక్కువ ఉంటే కూడా కన్ఫ్యూజన్ అవుతుంది అనుకున్నప్పుడు సో వాటిని కూడా డిలీట్ చేసుకుంటాం అనమాట. అవసరం లేదని చెప్పి తీసేస్తే అయిపోతుంది అంతే. జస్ట్ సెలెక్ట్ చేసి రిమూవ్ కొడితే అది వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇవన్నీ మనకు అవసరం అనుకుంటున్నాం కాబట్టి సో ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి పాయింట్ లేయర్, లైన్ లేయర్, ఎల్పిఎం పాలిగాన్ లేయర్ ఈ 3 లేయర్స్ వచ్చినాయి. ఎల్పిఎం పాలిగాన్ లేయర్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మనం దీన్ని ఎక్కడ మిస్ కాకుండా భద్రంగా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఓల్డ్ స్టోన్స్ కూడా ఒక లేయర్ క్రియేట్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఓల్డ్ స్టోన్స్ అంటే జస్ట్ లైక్ పాయింట్స్ లాగానే కాకపోతే ఇది ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంది. అది కూడా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి డిస్కస్ చేస్తే ఛానల్ ఎంత అయిపోద్ది. దానికోసం నేను ఇది కంప్లీట్ చేస్తాను. ఈరోజు టాపిక్ కంప్లీట్ చేస్తాను. ఓల్డ్ స్టోన్స్ అనే ఒక నేమ్తో ఒక షేప్ అయితే క్రియేట్ చేసాం. సో ఇందులో జియోమెట్రీ టైప్ వచ్చేసి పాయింటే పెట్టుకుంటాం. CRS 44N ఓల్డ్ స్టోన్స్ కాబట్టి సో నేను దీనికి ఎక్కువ అట్రిబ్యూట్స్ ఏమి యాడ్ చేయడం లేదు. ఓకే ఇచ్చేస్తాను. ఓకే పాయింట్స్, ఓల్డ్ స్టోన్స్, ఎల్పిఎం పాలిగాన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలిపోయినది సర్వే నెంబర్ పాలిగాన్. ఓవర్ ఇమేజ్ అన్నా సాలిడ్ ఇమేజ్ అన్నా ఇంచుమించు కాబట్టి ఓవర్ ఇమేజ్ ఎట్లా యాడ్ చేసుకోవాలో కూడా మనం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ సర్వే నెంబర్ పాలిగాన్ కూడా మనకు చాలా అవసరమవుతుంది. ఎందుకంటే మనం సర్వే నెంబర్ల వారీగా మనం అంటే సర్వే నెంబర్ యొక్క బౌండరీస్ని డిస్టర్బ్ చేయకుండా విత్ ఇన్ ద సర్వే నెంబర్లోనే మనం యాడ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది అనమాట. సో న్యూ షేప్ ఫైల్ సర్వే నెంబర్ పాలిగాన్. ఓకే సర్వే నెంబర్ పాలిగాన్. సర్వే నెంబర్ ఆల్సో సర్వే నెంబర్ పాలిగాన్ కూడా జియోమెట్రీలో పాలిగాన్ టైప్ తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి UTM జోన్ 44N. సో సర్వే నెంబర్ పాలిగాన్లో ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఇక్కడ సర్వే నెంబర్ ఆర్ సబ్ డివిజన్ నెంబర్, సర్వే నెంబర్ కానీ సబ్ డివిజన్ నెంబర్ అంటే రెండు వచ్చేలాగా ఒక కాలంలో యాడ్ చేసుకుంటాం. సో దీనికి కూడా టెక్స్ట్ ఎన్కోడింగ్ ఇప్పుడు లైన్ ఇచ్చేద్దాం. ఓకే సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. డయాగ్లాట్ ఎక్స్టెంట్ కొంచెం షార్ట్కట్లో పెడుతున్నాను మనకు గుర్తుండడం కోసం. డయాగ్లాట్ ఎక్స్టెంట్ మెయిన్గా ఈ రెండు అవసరమవుతాయి. ఇంకా మనకి ఏమన్నా అవసరం ఉంటే రిమార్క్స్లో ఎంటర్ చేసుకుందాం కామన్గా. సో ఇవన్నీ తర్వాత కూడా మళ్ళీ మాడిఫై చేసుకోవడం, యాడ్ చేసుకుంటూ డిలీట్ చేసుకోవడం మళ్ళీ చేసుకోవచ్చు. సో మనకి ఏదైతే బేసిక్గా అవసరం ఉంటుందో అవన్నీ ముందుగానే యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు మనకి 5 లేయర్స్ వచ్చేసాయి. 5 లేయర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అందులో ఎల్పిఎం లేయర్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఈ సర్వే నెంబర్స్ అనేవి కొంచెం లాస్ట్కి వేసుకుందాం. ఓల్డ్ సర్వే నెంబర్స్, శాటిలైట్ ఇమేజ్ కానీ రాస్టర్ ఇమేజ్ ఓవర్ఐ కానీ బాటమ్ మోస్ట్ ఉండాలా. ఓల్డ్ స్టోన్స్, సర్వే నెంబర్, ఎల్పిఎం ఈ 4 కూడా లాస్ట్లోనే పెట్టుకోండి. సో ఈ 4 పైన ఈ 2 ఉంటాయి. నెక్స్ట్ ఏమన్నా మనం పికప్ చేసిన పాయింట్స్ వచ్చేటివన్నీ పైన యాడ్ అవుతూ వస్తాయి. సో అవన్నీ నెక్స్ట్ మనం ఇంపోర్ట్ చేస్తాం. సో దాని గురించి మళ్ళీ చూద్దాం. సో ఇందులో ఇంకోటి ఏమంటే ఓల్డ్ స్టోన్స్ కాబట్టి ఓల్డ్ స్టోన్స్కి పాయింట్స్కి నార్మల్ పాయింట్స్కి డిఫరెన్స్ తెలియడం కోసం దీన్ని కొంచెం సింబల్ మారుద్దాం. ఓల్డ్ స్టోన్స్ ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి ఓల్డ్ స్టోన్స్ ప్రాపర్టీ ఓపెన్ చేయగానే సింబాలజీలో ఇక్కడ మనం ఏం చేద్దాం, దీనికి సంబంధించి సింబల్ అనేది ఏదో ఒకటి మనం మార్చుకోవాలా. సరే ఈ విధంగా రెడ్ డాట్ పెట్టుకుందాం అనుకున్నాం. రెడ్ డాట్ లేకుంటే రెడ్ డాట్ని గ్రీన్ డాట్గా పెట్టుకుందాం. ఓఎస్ అని గుర్తించడం కోసం ఈ విధంగా డాట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మేబీ ఐ డోంట్ నో ఎక్కడ ఉన్నాయి అనేది. సో ప్రస్తుతానికైతే ఈ సింబల్ పెట్టుకుందాం, లేదంటే ఈ సింబల్ అయినా పెట్టుకోవచ్చు. ఏదో ఒకటి రెడ్ డాట్ విత్ రెడ్ డాట్ అంటే గ్రీన్ డాట్ పెట్టేసుకుందాం. ఓఎస్ కాబట్టి జస్ట్ మనం గుర్తించడం కోసం అనమాట. సైజ్ కూడా కొంచెం పెంచుకుంటే బెటరే అనమాట.
కంపేర్ టు నార్మల్ పాయింట్స్తో పోలిస్తే ఈ సైజ్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటే నెక్స్ట్ మనకు గుర్తించే ఈజీగా ఉంటుంది. దీంట్లో ఇంకా స్టార్ సింబల్స్ కూడా వస్తాయి. మేబీ అవి మనకి స్టార్ సింబల్స్ అలా పెట్టుకున్నా బెటరే అనమాట. ఇలా ఉన్నాయి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ మనం చూద్దాం అడ్వాన్స్డ్. ఓకే, ఇవి మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికి రెఫరెన్స్ కోసం అంటే మనకు గుర్తుండడం కోసం ఒక పెద్ద సింబల్ గ్రీన్ కలర్ సింబల్ని పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ సర్వే నెంబర్ పాలిగాని కూడా మనం ఇక్కడ చూసుకుంటే ఈ కలర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ కలర్స్ చేసుకున్న తర్వాత మనము ఇలా ట్రాన్స్పరెన్సీని పెంచుకోవాలన్నమాట. కెపాసిటీని 0% పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీనింగ్ ఏమంటే లోపల ఒక కలర్ ఉంది కానీ కెపాసిటీ అనేది 0 ఉండడం వల్ల ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. అర్థమైందా? ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. ఇన్ కేస్ మనం ఇక్కడ శాంపుల్ ఫిల్ లేకుండా జస్ట్ లైన్స్ కింద పెట్టుకున్నాం అనుకో, లైన్ ప్యాటర్న్ కింద, అంటే ఓన్లీ లైన్స్ మాత్రమే సెలెక్ట్ చేసినప్పుడు లైన్స్ మాత్రం సెలెక్ట్ అవుతుంటాయి. ఇలా ఉన్న సిచ్యువేషన్లో ఏమంటే సెలెక్ట్ చేసినప్పుడు ఆ పాలిగాన్ మొత్తం ఎల్లో కలర్లో సెలెక్ట్ అవుతుంది అనమాట. అంతేవిధంగా ఇక్కడ లైన్స్ కూడా కొంచెం థిక్నెస్ అనేది యాడ్ చేసుకున్నాం. సో ఈ విధంగా బ్లాక్ కలరు కొంచెం థిక్నెస్ యాడ్ చేసుకున్నామంటే మనకు కొంచెం చూసుకోవడం కోసం ఒక లైన్ మీద ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు చూసుకోవడం కోసం ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఓల్డ్ స్టోన్స్, సర్వే నెంబర్ ఇవన్నీ ఓల్డ్ రికార్డ్స్, అందుకే బ్లాక్ సర్వే నెంబర్ పాలిగాన్ అనేది బ్లాక్లో పెట్టుకున్నాను అంటే గుర్తుండడం కోసం. నెక్స్ట్ ఎల్పిఎం పాలిగాన్ని ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఫిల్ మొత్తం ట్రాన్స్పరెన్సీ పెట్టుకుందాం. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్లో ఓవర్ ఉంటుంది కాబట్టి ఓవర్ కనిపించాలంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీ 0% పెట్టుకుంటాం. నెక్స్ట్ స్ట్రోక్ కలర్ వచ్చేసి నేను దీన్ని రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను. ఎల్పిఎమ్స్ అని రెడ్ లైన్స్తో డ్రా అవుతాయి అన్నమాట. ఓకే, సాలిడ్ రెడ్ లైన్స్ డ్రా అవుతాయి. సో దీనికి కావాలంటే 0.35 పెట్టుకుంటున్నాను. ఓకే, సర్వే నెంబర్ పాలిగాన్ అనేది థిక్ లైన్స్తో ఉంటుంది, ఎల్పిఎం పాలిగాన్ అనేది కొంచెం సన్నగా ఉంటుంది. ఇంకా ఈ పాయింట్స్ అన్నీ మనము అడిషనల్గా ఎక్కడైతే అవసరమవుతుందో దాన్ని యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ లైన్స్ కూడా ఈ కలర్లో ఉంది, మనకు డిఫాల్ట్ కొంచెం గ్రీన్ కలర్లో వచ్చే విధంగా పెట్టుకుందాం. ఓకే, లైన్స్ గ్రీన్ కలర్. సో ఇవన్నీ మనకు బేసిక్గా ఉపయోగపడే లేయర్స్ అనమాట. సో వీటిని ఉపయోగించి మనం నెక్స్ట్ అన్ని ముందుకెళ్తాం. సో ఇంతవరకు అయితే వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకుండా ఉంటే మన కింద కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయండి. తప్పకుండా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మరొక వీడియో కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.